వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ప్రధాని మోడీ శక్తివంతమైన ప్రసంగం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం. ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి. శ్రీవారిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో కీలక ఉపన్యాసం చేస్తూ భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలను హైలైట్ చేస్తున్నారు. ఈశాన్య ప్రాంతాన్ని వ్యాపారం మరియు ఆవిష్కరణలకు శక్తివంతమైన కేంద్రంగా మార్చాలని ప్రభుత్వ నిబద్ధతను మోడీ నొక్కి చెప్పారు. साथियों, भारत को दुनिया का सबसे डाइवर्स नेशन कहा जाता है और हमारा नॉर्थ ईस्ट इस डाइवर्स नेशन का सबसे डाइवर्स हिस्सा है. ट्रेड से ट्रेडिशन तक, टेक्सटाइल से टूरिज्म तक, नॉर्थ ईस्ट की डाइवर्सिटी ये उसकी बहुत बड़ी स्ट्रेंथ है. नॉर्थ ईस्ट यानी बायो इकोनॉमी और बाम्बू, नॉर्थ ईस्ट यानी टी प्रोडक्शन एंड पेट्रोलियम, नॉर्थ ईस्ट यानी स्पोर्ट्स एंड स्किल, नॉर्थ ईस्ट यानी इको टूरिज्म का इमर्जिंग हब, नॉर्थ ईस्ट यानी ऑर्गेनिक प्रोडक्ट की नई दुनिया, नॉर्थ ईस्ट यानी एनर्जी का पावर हाउस. इसलिए नॉर्थ ईस्ट हमारे लिए अष्टलक्ष्मी है. अष्टलक्ष्मी के इस आशीर्वाद से नॉर्थ ईस्ट का हर राज्य कह रहा है, हम निवेश के लिए तैयार हैं, हम नेतृत्व के लिए तैयार हैं. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం. SMS2 విభాగంలో ఎగిసిపడుతున్న మంటలు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యి స్థానికుల ఫిర్యాదుతో పట్టుకున్న రెవెన్యూ అధికారులు. ఆత్రేయపురం పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చేది పూతరేకులు. అటువంటి పూతరేకుల్లో నెయ్యికి బదులుగా కల్తీ నెయ్యి వాడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో గతంలో ఆహార భద్రతా అధికారులు దాడులు చేసి సుమారు 400 కేజీల కల్తీ నెయ్యి పట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం ఆత్రేయపురం లక్ష్మీ డ్రై ఫ్రూట్ షాప్ లో కల్తీ నెయ్యి ఉన్నట్టు స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దాడి చేసి సుమారు 80 కేజీల కల్తీ నెయ్యి పట్టుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యి అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తరామేశ్వరం సెంటర్లో తిరంగ యాత్రలో భాగంగా ఆచంట నియోజకవర్గంలో మాజీ ఆర్మీ మిలిటరీ బీఎస్ఎఫ్ జవాన్లను ఘనంగా ఎమ్మెల్యే పీతాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు అమర జవాన్లకు మద్దతుగా ర్యాలీ నత్తరామేశ్వరం సెంటర్ నుండి కోడేరు వరకు 30 జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పీతాని మార్టెర్ సెంటర్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తీవ్రవాదుల యొక్క దమనకాడుతోటి జరిగిన హత్యా రాజకీయాలకి పాకిస్తాన్ యొక్క తీవ్రవాదుల అండదండతోటి, ప్రభుత్వం యొక్క అండదండతోటి జరిగిన యొక్క మారణ హోమం, హిందువుల మీద జరిగిన మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈనాడు భారతదేశం శాంతి నెలకొల్పాలని చేసిన ప్రయత్నంలో పాకిస్తాన్ దేశం తీవ్రవాదులకు అండగా నిలిచిందని తెలిసిన తర్వాత తీవ్రవాదులకి దహన కార్యక్రమాలు కూడా ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొనడం వల్ల దీనికి తీవ్రవాదుల యొక్క మారణ హోమ కార్యక్రమాన్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అండగా ఉందనే ఆలోచనతో జరిగిన ఒక ప్రతిఘటన, సింధూర్ యొక్క ప్రతిఘటన. తీవ్రవాది స్థావరాలు, ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతున్నాయో ఒక రాత్రి భారత త్రిదళాలని కూడా కలిసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 9 స్థావరాలు 30 నిమిషాల్లో టార్గెటెడ్ స్థావరాలను కూడా భూస్థాపితం చేసిన భారత సైనికులకి ప్రత్యేక అభినందనలు, జోహార్లు కూడా అర్పిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ చర్యకు కారణం ఈనాటి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేసిన ఒక ఎప్పటి నుంచో శాంతి భారతదేశం యొక్క ఆలోచన అంతా కూడా శాంతి. తీవ్రవాదులని తెలిసినప్పుడు కూడా తీవ్రవాదులను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసింది భారతదేశం. కానీ పాకిస్తాన్ దాని యొక్క దుశ్చర్య కాశ్మీర్ తన రాజ్యం అని, కాశ్మీర్ రాష్ట్రం మా పాకిస్తాన్లో భాగమని ఆలోచన చేసి తీవ్రవాదుల్ని భారతదేశంలో అశాంతికి నెలకొల్పిన సందర్భంగా మరి సింధూర్ యొక్క యాత్రలో ప్రధానంగా వారు చేసే ఒక దుశ్చర్యకి ప్రతిబింబంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమలగా 7 శనివారాలు వెంకన్నగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, త్వరలోనే ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు రావులపాలెం టీడీపీ క్యాంప్ కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే సత్యానందరావుతో కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీమతి శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు శాసనసభ్యులు జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి మరియు దేవస్థానం ప్రధాన అర్చకులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులను శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. రాహు కేతు సర్పదోష పూజలు సర్వదర్శనము అభిషేక పూజాఖ్యం కరిష్యే. ఓం గురవే సర్వలోకానాం భవరోగిణాం సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురు దక్షిణామూర్తి స్వామినః పరిపూర్ణ సిద్ధిరస్తు. చిత్తూరు జిల్లా పలమనేరు ముస్లిం అడుగు అడవిలో కుంకి ఏనుగుల రాకకు అధికారుల సర్వం సిద్ధం చేశారు. నేడు కర్ణాటకలో అట్టహాసంగా జరిగిన కుంకి ఏనుగుల అధికారికంగా అప్పగింత కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర అధికారులు పాల్గొన్న సంగతి విదితమే. వారి ఆదేశాల మేరకు ప్రస్తుతానికి 4 కుంకి ఏనుగులను పలమనేరు ముస్లిం అడుగు ప్రాంతానికి తరలిస్తున్నారు. దీనికి సంబంధించి ఏనుగులు ఎండ వానలకు తట్టుకుని ఉండడానికి భారీ షెడ్లు ఏర్పాటు చేశారు.
ప్రసిద్ధి చెందిన కుప్పం తిరుపతి గంగమ్మ అమ్మవారికి లక్షల ఆదాయం లభించింది. అమ్మవారి జాతర ముగియడంతో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టమ్మ, ఆలయ ఈవో కమలాకర్ల నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలో పోలీస్ బందోబస్తు నడుమ అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి 40,01,110 రూపాయలు ఆదాయం వచ్చింది. 95 గ్రాముల బంగారం, 626 గ్రాముల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్ర, ఆలయ కమిటీ సభ్యులు చంద్రబాబు, వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, సినీ నిర్మాతలు కేవీరావు, బంట్ల గణేష్, మాజీ తానా అధ్యక్షుడు సతీష్ తదితరులు అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. టీటీడీ దేవస్థానం పర్యవేక్షణ చాలా బాగుందని దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు. చాలా అదృష్టమైన స్వామివారి అభిషేకం చూశాను. పుట్టినరోజు సందర్భంగా స్వామిని దర్శించుకోవటం, అభిషేకం చూడటం నా జన్మదినం ఉంది. స్వామి సేవకు ఎప్పుడు నేను రెడీగా ఉంటాను. గోవింద. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గర్ల్ మిస్సింగ్ కేసును ఛేదించిన నర్సీపట్నం పట్టణ పోలీసులు మిస్ అయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు బాలికను మిస్సింగ్ కేసును ఛేదించిన ట్రైనీ డీఎస్పీ పట్టణ ఎస్ఐను అభినందించిన డీఎస్పీ శ్రీనివాసరావు. నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం పోలీస్ ఆఫీసర్ డీఎస్పీ పి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడారు. చిలుకూర్తి శ్రీవర్షిణి అని చెప్పేసి ఒక 13 సంవత్సరాల అమ్మాయి మన నర్సీపట్నం నుంచి హాస్టల్ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి తురుకపడి స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి 4 నెల 8వ తేదీన వెళ్ళిందండి. ఈ అమ్మాయి అక్కడ 8th క్లాస్ చదువుతుంది అమ్మాయి. ఈ అమ్మాయికి నేటివ్ అయితే యలమంచిలి అమ్మాయిది. వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు, అమ్మాయి రాలేదని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్ గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజునే మన ట్రైనీ ప్రొబేషనరీ డిఎస్పీ గారు దీన్ని గర్ల్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే ఇమీడియట్ గా అన్ని టీమ్స్ ఫామ్ చేసి ప్రతి చోట కూడా ఈ సీసీ కెమెరాస్, అట్లాగే ఆర్టీసీ కాంప్లెక్స్ లోని అనకాపల్లి వరకు ఉన్న సీసీ కెమెరాస్, ఈ తుని వరకు ఉన్న సీసీ కెమెరాస్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. టీమ్స్ ఫామ్ చేసి ప్రతి జిల్లాకు కూడా పంపించాము. ప్రతి జిల్లాకు కూడా పంపించి ప్రతి జిల్లాలోనే ఉన్న మన డీసీఆర్బీకి అట్లాగే ఉమెన్ పోలీస్ స్టేషన్ కి పంపించి ఈ జిఎంఎస్ కేసు మహిళా పోలీసుల ద్వారా ప్రతి గ్రూప్ లో కూడా షేర్ చేయించి ఎఫర్ట్స్ చేశాము. రోజు కూడా ఒక 13 సంవత్సరాల అమ్మాయి మిస్ అయింది, ఇంతవరకు ట్రేస్ కాలేదని చెప్పేసి ఎస్పీ గారు కూడా రోజు సెల్ కాన్ఫరెన్స్ లో రివ్యూ చేయడం, దానికి మేము సమాధానం చెప్పడం, సార్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కూడా మేము చేయడం జరిగింది. ఇలాగా అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా కూడా వైరల్ చేస్తాం మేము. మళ్ళీ ఈ ఫొటోస్ అన్ని కూడా అందరూ వాట్సాప్ గ్రూప్ లో స్టేటస్లు పెట్టుకుంటూ ఒక 25,000 రూపీస్ రివార్డు కూడా ఇస్తాము అని చెప్పేసి
మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ప్రొబేషనరీ డిఎస్పీ గారు నర్సీపట్నం నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా, అంటే ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఆయన ఎలిమెంటరీ సర్కిల్లో ఉంటున్నారు. ఉంటూ కూడా ఈ కేసుని పర్స్యూ చేస్తూ ఆయనకున్న సర్కిల్ ద్వారా, వాళ్ళ రిలేషన్స్ సర్కిల్ ద్వారా ఆయన ఓన్ ఎఫర్ట్స్ చేస్తూ ఈ అంగన్వాడీ టీచర్స్ కి, అట్లాగే ఐసిడిఎస్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరిగింది. ఆయన నేటివ్ ఆఫ్ ఏలూరు రేంజ్ అనమాట సార్. దాంతో అక్కడున్న పరిచయాల ద్వారా అక్కడ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేసేసరికి వెంటనే ఇమీడియట్ గా ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది, ఆమె ఐసిడిఎస్ వాళ్ళ తాలూకా అండర్ లో ఉంది అని చెప్పేసి తెలుసు. వ్యాప్తంగా జూన్ 2వ తేదీ మండల కార్యాలయం వద్ద జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం బైరాగి పట్టణంలో సిపిఐ కార్యాలయం నందు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ ధర్నా చేయడం జరుగుతుందన్నారు. పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతూ ఉంటుందన్నారు. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని, అర్హులైన పేదవారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, పట్టణాలలో 2 సెంట్లు, గ్రామ. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ నుండి 2025 మార్చి వరకు 3 దశలుగా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఇళ్ల స్థలాలు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, ఆర్టీఓ కార్యాలయాల దగ్గర అప్లికేషన్లు ఫిలప్ చేసి నిరసన ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. దాంతో ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి 3 సెంట్లు ఇస్తామని చెప్పి, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ఎన్నికల వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6 లో ఇది ప్రధానమైనటువంటి అజెండా ఉంది. ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు కల్పిస్తామని చెప్పారు. మార్చిలో అనౌన్స్మెంట్ చేసి ఈరోజు మే పూర్తిగా వస్తా ఉన్నా ఈ రోజుటి వరకు కూడా ఇంటి స్థలాలు ఎవరికి ఇవ్వకుండా కేవలం సర్వేల పేరుతో మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని మబ్బుదారి పట్టిస్తా ఉన్నారు. ఇవాళ ఇంటి స్థలాలు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 1.5 సెంట్ ఇచ్చి, అర్బన్ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 1 సెంట్ ఇచ్చి భూమి సాలదు, ఈ భూమిలో కనీసం పందులు కూడా పనుకోవని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈయన అధికారం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 6 నెలల కాలంగా ఆందోళన చేస్తా ఉన్నా, మీరు అధికారం వచ్చి సంవత్సర కాలం పూర్తిగా వస్తా ఉన్నా, ఈరోజు మహానాడు లాంటి ప్రాంతాల్లో కూడా అనేకమైనటువంటి సూపర్ 6కు సంబంధించినటువంటి హామీలు ఇస్తా ఉన్నా కూడా ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖున మండల హెడ్ క్వార్టర్లో ఈ సూపర్ 6 అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరూ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ మండల హెడ్ క్వార్టర్లో జూన్ 2వ తారీఖున ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో, తిరుపతి జిల్లాలో అన్ని మండల కార్యాలయాల్లో కూడా ఈ ఆందోళన కార్యక్రమం చేసి ఇంటి స్థలాలు వచ్చేంత వరకు పేదలకు అజెండాగా వాళ్ళకి ఎర్ర జెండా అండగా ఉంటుంది. ఇంటి స్థలాలు వచ్చేంత వరకు వాళ్ళకి అండగా పోరాటం చేసి వాళ్ళ ఇల్లు గృహప్రవేశం చేసేంత వరకు వాళ్ళతో పాటు సిపిఐ ఎర్ర జెండా అండగా ఉంటుందని చెప్పేసి ఈ జూన్ 2వ తారీఖున చేసేటువంటి ధర్నాలు పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ప్రజానీకానికి, లబ్ధిదారులకు పిలుపునిస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.